మహానేత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ అంటే ఒక దేశానికే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా రాజ్యాంగం రాసి ఈరోజు విద్యలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కల్పించాడంటే ఆ మహానుభావుడు అంబేద్కర్. ఈరోజు ఆయన్ని ఆ రోజుల్లో కుల వ్యవస్థగా చూశారు. ఈ దేశాలన్నీ ఆయన్ని గొప్ప నాయకుడిగా పిలువబడ్డారు. ఈరోజు అంబేద్కర్ దాన్ని చూసిన విషయాల్లో ప్రతి ఒక్కరూ ఈరోజు ఆ మహానేతకి నివాళులర్పించడం, దేశాల్లో ఆయన విగ్రహాలకి పూలమాలలు వేయడం, ఘనంగా అంబేద్కర్ ఆశయాలను మేము కొనసాగిస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కొనియాడుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా పేరు పార్టీ వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. ఈరోజు మహా గొప్ప వ్యక్తి, దేశాన్ని భారత రాజ్యాంగం వస్తువును మన చేతికి ఆయుధాన్ని ఇచ్చిన జయంతి సందర్భంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు తుపాకీ కత్తులు చేతికి ఇవ్వలేదు. గొప్ప ఆయుధం మీ చేతికి నేను ఓటు రూపంలో, ఆ రోజుల్లో గొప్ప వాళ్ళే, విద్యావంతులకే, డబ్బు గల వాళ్ళకి మాత్రమే ఓటు ఇవ్వాలని చెప్పేసి ఆ సమక్షంలో జరపడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒప్పుకోక అందరికీ సమాన హక్కు ఉండాలి, ఓటు హక్కు అనేది మన ఆయుధం, కాబట్టి ఆయుధంతో మీరు ఎవరిని అయితే మీరు దేశాన్ని పాలించాలనుకుంటారో వాళ్ళని మీ చేతులు ఇస్తున్నారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మన ఓటును ఎప్పుడైతే అమ్ముకుంటున్నామో మతోన్మాది చేతుల్లో ఈ దేశం వెళ్ళిపోయింది. కాబట్టి బాబాసాహెబ్ ఆదేశాలను ఒకసారి గుర్తు చేసుకొని మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి చేతులు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.